దీప్తి సునయన నిజ స్వరూపం ఏది తప్పు ఏది ఒప్పు మీరే చెప్పండి. బిగ్ బాస్ రియాలిటీ షోలో సరికొత్త టాస్కులు ఆడియన్స్ కి పిచ్చి వినోదాన్ని పంచుతున్నాయనే చెప్పవచ్చు. కెప్టెన్సీ టాస్కులు, నామినేషన్ టాస్కులు ఇలా రోజుకో ఎంటర్టైన్మెంట్ జోడించుకొని బిగ్ బాస్ షో రసవత్తరంగా నడుస్తోంది. ఇక లేటెస్ట్ గా లగ్జరీ టాస్క్ కోసం సినిమా షూటింగ్ ప్రవేశపెట్టారు. దీని ప్రకారం బిగ్ బాస్ ఇంటిని సినిమా సెట్ గా మార్చేసి ఒకరు డైరెక్టర్ గా, కొందరు హీరోలు, కొందరు హీరోయిన్స్ గా, ఇంకొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్ బ్లాక్ బాస్టర్ అనే ఎనర్జెటిక్ టాస్క్ ఇవ్వడంతో డైరెక్టర్ గా అమిత్, అసిస్టెంట్ డైరెక్టర్ గా యాంకర్ దీప్తి, కెమెరామ్యాన్ గా రోల్ రైడర్ ఫిక్స్ అయ్యారు. అలాగే అబ్బాయిల్లో తనీష్, కౌశల్, సామ్రాట్ లీడ్ రోల్స్ చేస్తుండగా ఇక అమ్మాయిల్లో దీప్తి సునయన, నందిని రాయ్ సెలెక్ట్ అయ్యారు. అచ్చం సినిమాల్లో ఎలా చేస్తారో అలాగే హౌస్ మెంబర్స్ లో ఆయా పాత్రల్లో నటించడానికి ఆడిషన్స్ నిర్వహించారు. ఇక ఇందులో కూడా ఆడియన్స్ కి కావలసిన వినోదం పంచారు కంటెస్టెంట్స్. ఇక ఈ మూవీకి కొంచెం నీరు కొంచెం నిప్పు అనే టైటిల్ తో కథను రెడీ చేశారు. అన్నింటికన్నా ముఖ్యంగా దీప్తి సునయన షాకింగ్ పర్ఫార్మెన్స్. దీనికి సంబంధించి లేటెస్ట్ గా ప్రోమో కూడా రిలీజ్ అయింది. తేజస్వి కొరియోగ్రాఫర్ గా ఇచ్చిన తర్ఫీదుతో దీప్తి సునయన, సామ్రాట్లు రింగ రింగ సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేయడం అందులో చూడొచ్చు. ముఖ్యంగా పాటకు తగ్గట్టు కాస్ట్యూమ్ తో సునయన స్టెప్పులేస్తూ సామ్రాట్ చేతిలో ఒదిగిపోతూ ఆడియన్స్ ని నిజంగా షాక్ కి గురి చేసింది. ఇక సామ్రాట్ చేతులు ఎక్కడెక్కడో వేసినా దీప్తి అడ్డు చెప్పలేదు సరికదా, హాయిగా ఎంజాయ్ చేయడం ఆమె ముఖంలోనే కనిపించింది. ఇక ఆ మధ్య టాస్క్ లో భాగంగా కౌశల్ కేవలం 2 చేతులతో మోసుకు వెళ్లినందుకే నానా రాద్ధాంతం చేసిన దీప్తికి ఇతర కంటెస్టెంట్స్ కూడా దీప్తికి మద్దతుగా మాట్లాడి కౌశల్ ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు సామ్రాట్ చేతుల్లో అందంగా ఒదిగిపోయిన దీప్తి ఇతర కంటెస్టెంట్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. సామ్రాట్ చేతులు తన శరీరాన్ని తాకరాని చోట తాకుతున్నప్పటికీ ఏమాత్రం అభ్యంతరం చెప్పకపోగా ఆనందంతో పరవశించింది. ఇది చూసిన ఆడియన్స్ దీప్తి డబుల్ గేమ్ ఆడుతోందంటూ ఈ ప్రోమోపై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. అందుకే ఆ వీడియోకి లైక్ల కంటే డిస్లైక్లే ఎక్కువగా వచ్చి పడ్డాయి. కేవలం 100ల్లో లైకులు వస్తే వేలల్లో డిస్లైకులు రావడం చూస్తుంటే ఇక దీప్తి ఏమి చేసినా ఆడియన్స్ మనసు గెలుచుకోదనడానికి తార్కాణంగా చెప్పవచ్చు. బిగ్ హౌస్ లో కంటెస్టెంట్స్ తో ఒక్కొక్కరితో ఒక్కో విధంగా దీప్తి బిహేవ్ చేయడం ఆడియన్స్ లో అసహనం రేకెత్తిస్తోంది.